హాయ్ తెలంగాణ అక్కలారా చెల్లెళ్ళారా మిత్రులారా మీ అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ఈరోజు 2025లో మనకు బతుకమ్మ స్టార్ట్ అవుతుంది. కానీ లాస్ట్ ఇయర్ నేను బతుకమ్మని ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో మా అత్తవారింట్లో మీకు చిన్న శాంపిల్ చూపిస్తున్నాను. ఇప్పుడు అందరూ చేసుకున్నట్టే మేము చేసుకుంటాం, కానీ ఇందులో ఒక విషయం నాకు ఎప్పుడు చెప్పాలనిపించేది ఏంటంటే, బతుకమ్మ రోజు బతుకమ్మ తయారు చేస్తాము, ముంగిట ముందు పెట్టుకుని బతుకమ్మలు ఆడతాము. తర్వాత బతుకమ్మను తీసుకెళ్ళి మనం ఏట్లో వదిలిపెడతాము కదా, దానికంటే ముందు ఒక కథ చెప్పుకుంటాము. ఆ కథ నాకు ఎవ్రీ టైం విన్నప్పుడు కొత్తగానే మనకి ఇలా అనిపిస్తూ ఉంటుంది. అది మీకు కూడా వినిపిద్దామని ఈ సంవత్సరం మీ ముందుకు తీసుకొచ్చేసాను. మరి మనందరం కలిసి వినేద్దాం మళ్ళీ ఇంకొకసారి. అని అంటది. మరి అదేం భాగ్యం మా అమ్మ వెళ్ళి ఆడుకో అంటారు. మరి అవన్నీ ఆడాలంటే చీరలు, నగలు, గజ్జలు ఇవి ఉండాలని అని అంటది. అంటే ఈ చిన్నదినైనా చిత్రాంగి తన దగ్గరికి వెళ్ళు, నీకు ఏది కావాలన్నా ఆమె దగ్గర ఉంటుందని పంపిస్తారు. అయితే ఆమె వెళ్తుంది. వెళ్తే తను అంటది కదా, మా అమ్మ వాళ్ళు చీర నేర్పించారు. నేను కట్టుకున్న చీర నువ్వు కట్టుకోకూడదు, అంటే వదిలి కట్టిన చీర ఆడబిడ్డ కట్టుకోకూడదు. అంటే నాకు మా అమ్మ వాళ్ళు వేసిన చీర నేను ఇంతవరకు కట్టిన చీర ఉంది, నేను ఇస్తాను. ఆ చీరకి పట్టు మరకలు అంటకూడదు, గజ్జలు ఇస్తాను. ఆ గజ్జలలో నుంచి ఒక్క గజ్జ కూడా ఊడి పోకూడదని మాట తీసుకుంటుంది. సరే అని తన వదిన దగ్గర మాట ఇచ్చేసి తీసుకొని వెళ్ళిన తర్వాత ఇలానే బతుకమ్మలు మళ్ళానే బాగా ఆడి పాడి చేస్తుంటుంది. తర్వాత ఏటి దగ్గరికి వెళ్ళి మంచిగా వదిన ఇది ఎగిరేసరికి గజ్జలన్నీ ఊడిపోతాయి. ఇంకా తను ఏం చేస్తుంది, ఇంటికి వెళ్ళి మళ్ళీ కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళ నాన్నగారు వచ్చి ఏందమ్మా ఏమైందని అంటే, నేను ఇట్లా వదిన దగ్గర మాట ఇచ్చాను, నేను పసుపు మరకలు అంటించిన చీరకి కాళ్ళ గజ్జలు పోగొట్టదని మాట ఇచ్చాను అని అంటదనమాట. మరి అదేం భాగ్యం, నేను మన ఊరు చివరన ఊర చెరువు ఉంది, అందులో 10 మంది కూలీలను పెట్టి చీర ఉతికిచ్చి సూర్యుని వేడికి ఆరబెట్టి మడతలేసి పంపిస్తాను అని అంటాడు. కానీ అలానే చెరువులో ఉతికిచ్చి ఆరబెట్టి మడతలు వేసుకొని తీసుకెళ్ళి తన వదిన దగ్గరికి వెళ్తుంది. వెళ్ళగానే ఆమె చీర మడతలు ఇప్పి చూసి పక్కున నవ్వి వెళ్ళి పాంక్ మంచం మీద పడుకుంటుంది. ఇంట్లో వాళ్ళ అన్నయ్య వస్తాడు. ఏమైంది, మా చెల్లిని నిల్చోబెట్టి నువ్వు పడుకున్నావు ఏంటంటే, మరి మీది ధర్మాత్మల వంశం కదా, మీ వంశంలో మాట తప్పితే ఏ శిక్ష విధిస్తారంటే, మా వంశంలో ఎవరైనా మాట తప్పితే సమాన శిక్ష విధిస్తాను అని చెప్తారు. అయితే మీ చెల్లి నాకు ఇలా మాట ఇచ్చింది, మరి మీ చెల్లిని ఏం చేస్తావో తీసుకెళ్ళి మీ చెల్లిని రక్తం తీసుకొని రాని పంపిస్తారు. అయితే అక్కడ చీమలు దూరని చిట్టడివి, కాకులు దూరని అడవిలోకి తీసుకెళ్తాడు. వెళ్ళగానే ఇంకా తనతో పాటు చిన్నప్పటి నుంచి ఉన్న జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంకా తన చెల్లిని చంపబుద్ధి అవ్వక అక్కడ వదిలేసి దారిలో ఒక పక్షిని చంపి రక్తం తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చి చెల్లికి వాళ్ళ భార్యకి చూపిస్తే ఆమంటది కదా, పక్కనే నవ్వి మళ్ళీ పడుకుంటుంది. ఏమైందనంటే, నీ చెల్లిని చంపిన భయం నీ గుండెల్లో లేదు, నీ కళ్ళల్లో బెదురు లేదు అని చెప్తుంది. మళ్ళీ తను వెళ్తాడు. అడవిలోకి వెళ్ళగానే ఆమె అక్కడే ఉంటుంది. ఏంటమ్మా ఇక్కడే ఉన్నావు, మరి ఎక్కడికి వెళ్ళొచ్చు కదా అని అంటే, ఒకళ్ళు పెట్టిన ప్రాణభిక్ష నాకు వద్దన్నయ్య అని ఆయన చేతిలో ఉన్న కత్తిని తీసుకొని ఒక్కసారిగా తన శిరస్సుని ఖండించగానే తల తెగి తన కాళ్ళ దగ్గర పడుతుంది. అన్నయ్య దగ్గర అన్నయ్య అని మొత్తుకుంటూ ఉండగానే ఎక్కడని చూసేసరికి, అన్నయ్య నీ కాళ్ళ దగ్గరే నేను పడి ఉన్నాను అని అంటది. ఏంటమ్మా అంటే, నేను ఎంత దూరం అయితే నా రక్తం పడిందో అంత దూరాన నేను తంగేడు వనమై మొలుస్తాను, తంగేడు పువ్వులతోని బతుకమ్మని పేర్చి నా 7 వదిలతోని బతుకమ్మని ఆడించు ఆటపాటలతోని, అందులో నేను వాళ్ళతో పాటుగా ఆడుకుంటాను అని చెప్తుంది. ఇంకా అంటే వెళ్ళి ఆ ఏట్లో ఎదురు వేస్తే నా సత్యాన్ని నేను చూపిస్తాను అని అంటది. ఇక అలానే మనం కూడా బతుకమ్మని తీసుకెళ్ళి ఏటికి ఎదురుగా వస్తే తన సత్యాన్ని మనకి చూపిస్తుంది. అంటే బతుకమ్మని వదిలేటప్పుడు పోయిరా బతుకమ్మ, పోయి రావమ్మ, మళ్ళీ రా గౌరమ్మ, మళ్ళీ రావమ్మ అని. ఇలా మాలో ఒకరు కథ చెప్పిన తర్వాత మేము విని దాని తర్వాత ఇలా దీపం వెలిగించి ఇంకా బతుకమ్మలు తీసుకెళ్ళి ఏట్లో వదిలిపెట్టడానికి వెళ్తున్నామండి. ఇలా వెళ్ళిన తర్వాత బతుకమ్మలు వదులుతూ ఉంటే అవి ఆకాశంలో చుక్కల్లాగా అలా ఎంత బాగా కనిపిస్తాయో ఆ ఏట్లో.
అది చూస్తూ అలాగే కాసేపు ఉండిపోతాను ఎవ్రీ టైం కూడా. ఆ తర్వాత మేము ఇంటికి వచ్చి మళ్ళీ ఎప్పుడు బతుకమ్మ వస్తుందా అని 10 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ సంవత్సరం వరకు ఎదురు చూడటంలో ఉన్న ఆనందం చూడండి, అది చాలా బాగుంటుంది. మీరు కూడా చూసేయండి మా బతుకమ్మని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ వన్స్ అగైన్ బతుకమ్మ శుభాకాంక్షలు. పారబోసినట్టు పూసేనే గునుగు పూల తోటలు, పచ్చి పసుపు బొమ్ములో పసుపు తీసి రాసినట్టుగా పూచె తంగెడు కొమ్మలు, నీల రంగుల పువ్వులో ఈ బతుకమ్మని చీరలు, కోనేటిలో కలువ